టీ కాంగ్రెస్ లో అసంతృప్తి జ్వాలలను డిగ్గిరాజా చల్లార్చినట్లేనా? 2 రోజుల పాటు గాంధీ భవన్ లో జరిగిన మంతనాలతో టీ కాంగ్రెస్ లో గొడవలకు సద్దుమణిగేనా? గాంధీ భవన్ కేంద్రంగా డిగ్గిరాజా చేసిన హెచ్చరికలు ఇప్పుడు కాంగ్రెస్ వర్గాల్లో గుబులు పుట్టిస్తున్నాయా? ఇక లైన్ దాటితే ఎంతటి నేతపైన వేటు పడాల్సిందేనా? డిగ్గిరాజా పర్యటనతో అసలు టీ కాంగ్రెస్ లో ఏం జరిగింది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తెలంగాణ కాంగ్రెస్ లో ఏఐసీసీ ప్రకటించిన కమిటీలతో పార్టీ 2 వర్గాలుగా చీలిపోయింది. వలస వర్సెస్ ఒరిజినల్ కాంగ్రెస్ తెరపైకి వచ్చింది. పార్టీలు మారి వచ్చిన వారికి పదవులు కేటాయించారంటూ కాంగ్రెస్ సీనియర్ నేతలు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డిపై తిరుగుబావుట ఎగురవేశారు. కమిటీల ఏర్పాటుతో చెలరేగిన అసంతృప్తి జ్వాలలు పార్టీని 2లుగా విభజించడమే కాకుండా పార్టీ అభివృద్ధి కోసం పనిచేయాల్సిన సీనియర్లే ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ పార్టీని గందరగోళంలోకి నెట్టారు. ఒక్క మాటలో చెప్పాలంటే రేవంత్ రెడ్డి వర్సెస్ అసమ్మతి పొలిటికల్ హీట్ సెగలు కక్కిస్తోంది. ఈ అసంతృప్త జ్వాలలు అధిష్టానం గడపను సైతం తాకాయి. దీంతో ఉలిక్కిపడిన కాంగ్రెస్ హైకమాండ్ దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించింది. టీ కాంగ్రెస్ లో కమిటీతో ఏర్పడిన అసంతృప్త జ్వాలలకు సంబంధించి పూర్వాపరాలు కాంగ్రెస్ హైకమాండ్ తెలుసుకుంటోంది. ఏసీసీ ప్రకటించిన కమిటీలపై ఆ పార్టీ సీనియర్ నేతలపై సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనరసింహ లాంటి నేతలు బయటకు వచ్చి మాట్లాడటంతో సమస్య మరింత జటిలమైంది. ఇక ఈ సంతృప్త సెగలు మరింత ముదరక ముందే అధిష్టానం సమస్యకు చెక్ పెట్టడం కోసం ట్రబుల్ షూటర్ దిగ్విజయ్ సింగ్ ను రంగంలోకి దింపింది. టీ కాంగ్రెస్ కు ట్రీట్మెంట్ చర్యలు చేపట్టిన కాంగ్రెస్ అధిష్టానం ట్రబుల్ షూటర్ గా పేరున్న దిగ్విజయ్ సింగ్ ను రంగంలోకి దింపింది. రంగంలోకి దిగిన డిగ్గిరాజా ముందుగా నిర్ణయించుకున్న సీనియర్ల మీటింగ్ ను వాయిదా వేయించి స్టాండింగ్ లోనే మళ్లీ ట్రబుల్ షూటర్ అనిపించుకున్నారు. 2 రోజుల పాటు హైదరాబాద్ లో మఖాం వేసి పర్యటించిన దిగ్విజయ్ సింగ్ తో అసమ్మతి నేతలు తమ వాదనను వినిపించారు. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ఏకపక్ష నిర్ణయాలు, కమిటీలో రేవంత్ రెడ్డి వర్గానికే పెద్దపీట వేశారని, రేవంత్ నేతృత్వంలో రాష్ట్రంలో జరిగిన ఉప ఎన్నికల్లో పార్టీ డిపాజిట్లు కోల్పోవడాలు, ఉద్దేశపూర్వకంగా సీనియర్ నేతలను కిల్ చేసే ప్రక్రియ లాంటి అంశాలతో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై ఫిర్యాదు చేసినట్లు సమాచారం. అయితే నేతలు అనుకున్నది ఒకటి, అక్కడ జరిగింది ఒకటి అన్నట్లుగా మీటింగ్ సారాంశం జరిగింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి తీరుపై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన సీనియర్ నేతలకు డిగ్గిరాజా దగ్గర నుంచి ఊహించని షాక్ తగిలింది. నేతలతో విడివిడిగా గాంధీ భవన్లో 1-to-1 మీట్ అయిన దిగ్విజయ్ తనను కలిసిన ప్రతి ఒక్కరికి సీరియస్ గా క్లాసులు తీసుకున్నట్లు కూడా సమాచారం. పార్టీలో సీనియర్ జూనియర్ పంచాయతీ ఏంటని ప్రశ్నించిన ఆయన సమస్యలు ఉంటే ఏసీసీ దృష్టికి తీసుకువెళ్లకుండా మీడియా ముందుకు ఎందుకు వెళ్తున్నారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఎవరు ఏం చేస్తున్నారో అన్నీ తెలుసు అని చెప్పిన డిగ్గిరాజా హైకమాండ్ చూస్తూ ఊరుకోదని హెచ్చరించారట. దిగ్విజయ్ సింగ్ ను కలిసిన నాయకులు ప్రధానంగా 3 అంశాలపై దిగ్విజయ్ పరిశీల వర్షం కురిపించారట. అసలు విషయంలో బీఆర్ఎస్ ను వచ్చే ఎన్నికల్లో ఓడించేందుకు వారి దగ్గర ఉన్న వ్యూహం ఏంటన్నదాని ప్రశ్న మొదటి ప్రశ్న. పార్టీ బలోపేతం కోసం మీరు చేస్తున్న మీ పాత్ర ఏంటి అన్నది రెండో ప్రశ్న. అంతర్గత సమస్యలు, వాటి పరిష్కారానికి వారి దగ్గర ఉన్న సూచనలు ఏంటి? వీటితో పాటు ఆయా నేతలు గత ఎన్నికల్లో వచ్చిన ఓట్లు ఎన్ని? ఇప్పుడు నియోజకవర్గంలో పార్టీ పరిస్థితి ఏంటి? ప్రజా సమస్యలపై వారి నియోజకవర్గంలో వారు చేసిన పోరాటాలు ఏంటి అంటూ దిగ్విజయ్ సింగ్ నేతలపై తన ప్రశ్నలతో ఎన్కౌంటర్ చేసినంత పనిచేశారట. దీంతో డిగ్గిరాజాను కలిసేందుకు వెళ్లిన నాయకులు ఊహించిన దానికి భిన్నంగా ఉండడంతో తెల్లముఖాలు వేశారని గాంధీ భవన్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అంతర్గత కలహాలు, పంచాయతీలకే పరిమితమవుతున్న దిగ్విజయ్ టూర్
వచ్చే ఎన్నికలు పార్టీ బలోపేతం అవే ప్రధాన అంశాలుగా, గొడవలు లాస్ట్ ప్రయారిటీ అంశంగా ఉండటంతో సీనియర్ నేతలకు కొంత నిరుత్సాహం పరిచింది. ఏదో అవుతుందనుకుంటూ డిగ్గీపై కోటి ఆశలతో ఉన్న గాంధీ భవన్కు వచ్చిన నేతలకు సీన్ రివర్స్ కావడంతో మింగుడు పట్టం లేదు. నేతల నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ ను ఒక నివేదికగా తయారు చేసి హైకమాండ్ కు నివేదిక సమర్పించనున్నారు దిగ్విజయ్ సింగ్. రెండవ రోజు గాంధీ భవన్ లో దిగ్విజయ్ సింగ్ మాట్లాడుతూ సీనియర్ నేతలు సమన్వయం పాటించాలని, పార్టీలో అంతర్గతంగా మాత్రమే చర్చించాలన్నారు. ఒకరిపై ఒకరు బహిరంగ విమర్శలు చేసుకోవద్దన్న ఆయన ఎంత పెద్ద నాయకుడైనా క్రమశిక్షణ ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. మొత్తానికి 2 రోజుల దిగ్విజయ్ సింగ్ పర్యటన ముగిసింది. డిగ్గీ రాజా ఏఐసీసీకి నివేదిక ఇచ్చిన తరువాత అధిష్టానం నిర్ణయాలు ఎలా ఉంటాయనేది ఇప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ లో ఆసక్తికరంగా మారింది. దీంతో రాష్ట్ర కాంగ్రెస్ లో ఏం జరుగుతుందో చూడాలి మరి.